హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి మొన్న ఈ ఇండిగో సంక్షోభం తర్వాత పైలట్ల కొరత ఉంది అన్నప్పుడు చాలామందికి పైలట్ అవ్వాలని అనిపించి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కోరికలు కూడా ఉంటాయి చాలామందికి పైలట్ అవ్వాలని చెప్పేసి, ఆకాశంలో రాజుగా విహరించాలని కూడా ఉంటుంది. కానీ ₹1,00,00,000 ఖర్చు, అసలు ఉద్యోగం వస్తుందో రాదో టెన్షను, ఇవన్నీ కూడా చాలామందిని వెనక్కి లాగుంటాయి. అయితే ఈ వీడియో మీకోసం చేస్తున్న ఒక నిమిషం దాని గురించి ఆలోచిద్దరు. కానీ ఎలాంటి దాపరికాలు లేకుండా నేను అన్ని పూర్తిగా చెప్తాను. పైలట్ అయ్యే ప్రయాణంలో అసలు నిజాలేంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. పైలట్ అవ్వాలని చాలామందికి ఉంటుంది. ఆ యూనిఫామ్ కానీ, ఆ రెస్పెక్ట్ కానీ, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడం కానీ, ఇవన్నీ చూసి ఆ ఊహే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కళను నిజం చేసుకోవాలంటే సరైన గైడెన్స్ కూడా అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా ట్రైనింగ్కి అయ్యేటువంటి భారీ ఖర్చు కానీ, ఆ తర్వాత జాబ్ గ్యారంటీకి ఏంటి అన్న భయాలు అయితే చాలామందిలో ఈ కళని, పైలట్ అవ్వాలన్న కళను అయితే దూరం చేస్తున్నాయి. అందుకే ఈరోజు మనం పైలట్ అవ్వటానికి కావాల్సినటువంటి A to Z పూర్తి ప్రాసెస్ను, అందులోని సవాళ్ళను, వాటిని దాటేటువంటి మార్గాలను కూడా నేను వివరంగా వివరిస్తాను. అలాగే క్వాలిఫికేషన్స్ దగ్గర నుంచి లైసెన్సులు కానీ, ఖర్చు కానీ, జాబ్స్ కానీ, ఇలా ప్రతి విషయం కూడా నేను చర్చిస్తాను. చివరి వరకు ఈ వీడియోని శ్రద్ధగా చూడండి. ఎవరైనా ఈ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, కావాలి పైలట్ కావాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా పంపించండి తల్లిదండ్రులకి. వాళ్ళకి మీ కళలకు రెక్కలు తొడిగేటువంటి ఫస్ట్ స్టెప్ అనేది నా వీడియో నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక పైలట్ కావాలనే మీ ప్రయాణంలో మొదటి స్టెప్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్. మీరు ఏ గ్రూప్ చదివినా పర్లేదు, కానీ కొన్ని రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. పైలట్ల శిక్షణకి వెళ్ళాలంటే మీరు ఇంటర్మీడియట్ 10+2లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అంటే ఎంపీసీ కరెక్ట్గా ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏవియేషన్ వెనుక ఉండేటువంటి ఏరోడైనమిక్స్ కానీ, నావిగేషన్ కానీ, ఇలాంటి సైన్స్ గురించి అర్థం చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా ఆ సైన్స్ పునాది అనేది మీ దగ్గర ఉండాలి. చాలా ఫ్లయింగ్ స్కూల్స్లో ఇంగ్లీష్తో పాటు ఓవరాల్గా 50% మార్కులు కూడా అడుగుతున్నాయి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటే CPL వచ్చేసరికి మీ ఏజ్ కనీసం 18 ఏళ్ళు పూర్తయి ఉండాలి. ఇక మీరు మీ 16th ఇయర్ నుంచే, అంటే 16వ ఏట నుంచే స్టూడెంట్ పైలట్ శిక్షణతో ఇది అనేది పైలట్ శిక్షణతో స్టూడెంట్గా ఉన్నప్పుడే మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఆర్ట్స్ లేదా కామర్స్ స్టూడెంట్ అయినా సరే టెన్షన్ పడద్దు, మీరు కూడా పైలట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదవకపోయినా సరే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉంది కదా, అందులో ఈ సబ్జెక్టులు రెండింటిని చదివి పాస్ అయితే విడిగా అయితే సరిపోతుంది అనమాట. ఈ అవకాశం ఎప్పటి నుంచో ఉంది, కానీ చాలామందికి తెలియదు. ఇది కేవలం సైన్స్ స్టూడెంటే అని అనుకుంటారు. ఆసక్తి ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ కెరీర్ని ఎంచుకోరు, ఏ కామర్స్ వాళ్ళు కానీ, ఆర్ట్స్ వాళ్ళు కానీ. గుర్తుంచుకోండి, ఏవియేషన్లో కమ్యూనికేషన్ మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే మీరు పట్టు సంపాదించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మెడికల్ ఫిట్నెస్. పైలట్ అంటే విమానం నడవడం కాదు, 100 మంది ప్రాణాలకు తాను బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే మీ శారీరక, మానసిక ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే DGCA నిర్దేశించినటువంటి మెడికల్ టెస్ట్లో పాస్ అవ్వడం కంపల్సరీ. ఇందులో 2 ముఖ్యమైనటువంటి దశలు ఉంటాయి, అవేంటో చెప్తాను చూడండి. ఒకసారి Class 2 మెడికల్స్. ఇది మీ ట్రైనింగ్కి ఎంట్రీ టికెట్ లాంటిది. ఏ ఫ్లయింగ్ స్కూల్లో చేరాలన్నా కూడా ముందుగా DGCA ఇచ్చేటువంటి Class 2 మెడికల్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. వీళ్ళు DGCA వాళ్ళు పూర్తిగా అప్రూవ్డ్ డాక్టర్ చేత మీ హెల్త్ చెకప్ అంతా చేయిస్తారు. ఇందులో కంటి చూపు కానీ, వినికిడి కానీ, BP కానీ, గుండె తీరు కానీ, ఇలాంటి బేసిక్ టెస్ట్లన్నీ కూడా పూర్తి చేస్తారు. కళ్ళజోడు ఉన్న పర్వాలేదు, కానీ మీ చూపు నిర్దేశించినటువంటి ప్రమాణాలకి, అంటే 6/6 ఏదో ఉంటుంది కదా, దాని ప్రకారం కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇక Class 1 మెడికల్స్ వచ్చేసరికి అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ CPL కోసం అయితే ఇది కంపల్సరీ. ఇది Class 2 కన్నా కూడా చాలా కఠినంగా ఉంటుంది, డీటెయిల్గా కూడా ఉంటుంది. ఈ టెస్టులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి సెంటర్స్ CME, AFC, ME వాటిలో మాత్రమే నిర్వహిస్తారు కమర్షియల్ పైలట్ అవ్వాలనుకున్న వాళ్ళకి. ఇందులో మీ మెంటల్ స్ట్రెంగ్త్, ప్రెజర్ అంటే ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తిని కూడా వీళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఒకసారి Class 1 మెడికల్ సర్టిఫికేట్ వచ్చాక దాన్ని మీ వయసుని బట్టి ప్రతి 6 నెలల నుంచి 12 నెలల వరకు, ఏడాదిలోపు రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలి. మీ పైలట్ కెరీర్ మొత్తం కూడా ఈ మెడికల్ టెస్ట్లు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ అర్హతలు, మెడికల్ ఫిట్నెస్ పూర్తి చేశాక అసలు ఆట అనేది మొదలవుతుంది, అదే ట్రైనింగ్. పైలట్ అవ్వడానికి మీరు కొన్ని లైసెన్సులు ఒకదాని తర్వాత ఒకటి సంపాదించాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అనమాట, ఇది SPL అంటారు. ఇది మన డ్రైవింగ్ లెర్నర్స్ లైసెన్స్ లాంటిది అనమాట. ఫ్లయింగ్ స్కూల్లో
చేరి 2 గ్రౌండ్ క్లాసులు విన్నాక ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఈ లైసెన్స్ అనేది ఇస్తారు. దీంతో మీరు ట్రైనర్ పక్కన ఉండగా విమానం నడపడానికి అవకాశం అయితే, నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే అది లెర్నర్ లైసెన్స్ అన్నట్టు, స్టూడెంట్ టు పైలట్ లైసెన్స్. నెక్స్ట్ ఎస్పీఎల్ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ లైసెన్స్, పైలట్ లైసెన్స్ అంటే పీపీఎల్. ఈ లైసెన్స్ వస్తే మీరు సొంతంగా చిన్న విమానాలు నడుపుకోవడానికి అవకాశం ఇస్తారు, డబ్బుల కోసం కాకుండా మామూలుగా మీరు ఫ్యాషన్గా కొనుక్కొని నడుపుకోవడానికి. దీనికోసం అని చెప్పేసి డీజీసీఏ ప్రకారం కనీసం 40 గంటల ఫ్లయింగ్ అవర్స్ అయితే అనుభవం అయితే ఉండాలి. ఇందులో మీరు ఒంటరిగా నడిపే సోలో ఫ్లయింగ్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఇది సిపిఎల్ అంటారు. ఇది మీ ఫైనల్ గోల్ అనమాట. ప్రొఫెషనల్ పైలట్గా మీరు జీతం తీసుకుంటూ సదుపాయాలు పొందాలి, విమానం నడపాలంటే ఈ లైసెన్స్, ఈ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. సిపిఎల్ కోసం మీరు డీజీసీఏ పెట్టేటువంటి ఎయిర్ నావిగేషను, మెటియోరాలజీ అంటే వాతావరణ శాస్త్రము, తర్వాత ఎయిర్ రెగ్యులేషన్స్, ఇలాంటి థియరీ పరీక్షలు కూడా పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు కనీసం 200 గంటల విమాన గంటలు ప్రయాణ అనుభవం కూడా పూర్తి చేసి ఉండాలి. అయితే కొన్ని ప్రత్యేకమైన డీజీసీఏ అప్రూవ్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ఇది 150 అవర్స్కే పూర్తయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్, ఏటీపీఎల్ అనమాట. ఒక ఎయిర్లైన్లో కెప్టెన్ అవ్వాలంటే ఈ లైసెన్స్ కావాలి. దీనికి కనీసము 1500 గంటలు ఫ్లయింగ్ అనుభవం అయితే కావాలి. సాధారణంగా సిపిఎల్తో కో పైలట్గా చేరి జాబ్లో చేరి ఏటీపీఎల్ థియరీ పరీక్షలు అయితే పాస్ అవుతారు. దీన్ని ఫ్రోజన్ ఏటీపీఎల్ అని అంటారు. అలాగే అవసరమైనటువంటి 15 గంటలు కూడా మీరు పూర్తి చేసిన తర్వాత మీకు పూర్తిగా ఏటీపీఎల్ లైసెన్స్ అనేది మీ చేతికి వస్తుంది అనమాట. ఇక మరి ₹1,50,00,000 ప్రశ్న ఏంటి అని అంటే, ₹1,50,00,000 ఖర్చు అవుతాయి అనుకుంటున్నా అంటే ₹1,00,00,000 దాకా. ఇప్పుడు ఆ మ్యాటర్కి చూద్దాం. అసలు చాలామంది పైలట్ కళను మధ్యలో వదిలేయడానికి ముఖ్య కారణమే ఈ 2 పెద్ద సవాళ్ళు. ఫస్ట్ ఖర్చు, రెండోది ఉద్యోగ భద్రత. ఖర్చు ఎందుకు ఇంత ఎక్కువ అంటే, పైలట్ ట్రైనింగ్ ఇండియాలో దాదాపుగా 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు ఇది ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఈ రేంజ్లో ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతుందంటే, ఫ్లయింగ్ గంటలు అంటే ట్రైనింగ్లో ఇచ్చే అత్యంత ఖరీదైనవి ఇవే అనమాట. గంట సేపు విమానం నడపడానికి ₹12,000 నుంచి ₹18,000 దాకా ఖర్చు అవుతుంది. సిపిఎల్ కోసం 200 గంటలు లెక్కేసుకుంటే కేవలం ఫ్లయింగ్కే మీకు 25 నుంచి 40 లక్షల దాకా కూడా ఖర్చు అవుతుంది. ఇది కాకుండా గ్రౌండ్ స్కూల్ ఫీజు, థియరీ క్లాస్ కోసం మీరు ఫ్లయింగ్ స్కూల్స్లో 3 నుంచి 5 లక్షల వరకు తీసుకుంటాయి. ఇక టైప్ రేటింగ్, ఈ టైప్ రేటింగ్ సిపిఎల్ వచ్చాక మీరు ఎయిర్ బస్ A320 లేదంటే బోయింగ్ విమానం కానీ ఇట్లాంటివి నడపాలంటే, పెద్ద విమానం నడపాలంటే మళ్ళీ దానికోసం ఒక ప్రత్యేకంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాలి. దీన్నే టైప్ రేటింగ్ అంటారు. దీనికి అదనంగా 15 నుంచి 20 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులను చూసి చాలామంది బ్యాంక్ లోన్ మీద ఆధారపడతాడు. ఇది ఉద్యోగం రాకపోతే మాత్రం చాలా ఆర్థికంగా ఒత్తిడి అయితే పడుతుంది. ఇక అసలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే, భారత ఏవియేషన్ రంగం అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది. మనకు చూస్తూనే ఉన్నాము. ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఆకాశ ఎయిర్ కానీ ఇలాంటి సంస్థలు 100 కొద్ది విమానాలు అయితే ఆర్డర్లు అయితే ఇస్తున్నాయి. అంటే భవిష్యత్తులో పైలట్ల అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు. 1000 మంది పైలట్లు ప్రస్తుతం ప్రధాన ఎయిర్లైన్స్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో 31,000 మంది దాకా పైలట్లు అవసరం అని చెప్పేసి ఒక అంచనా కూడా ఉంది. మన ఇండిగో సంక్షోభంలో ఒక కారణం అనమాట. అయితే డిమాండ్ ఉందని జాబ్ గ్యారంటీ అని అనుకోవడానికి వీలేదు. సిపిఎల్ పూర్తి చేశాక 1000 మంది పైలట్లు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైనింగ్ అవగానే జాబ్ వస్తుందని మాత్రం అసలు పెట్టుకోవద్దు. కొన్నిసార్లు మార్కెట్ పరిస్థితుల్లో కూడా రిక్రూట్మెంట్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓపిక అయితే పట్టాల్సి ఉంటుంది. ఇక పరిష్కారం ఏంటి అంటే, ఇన్ని సవాళ్ళు ఉన్నాయని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సరైన ప్లానింగ్ ఉంటే మాత్రం వీటితో దాటొచ్చు. ఆ ప్లానింగ్ ఏంటని నేను చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, మిస్ చేయొద్దు దీన్ని. ఆర్థిక ప్రణాళిక, ముందుగానే ఖర్చు మీద ఒక అంచనాకు వచ్చి డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో మీరు ప్లాన్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రభుత్వ బ్యాంకులు అయితే పైలట్ ట్రైనింగ్ కోసం తక్కువ వడ్డీ రేటుకే ఎడ్యుకేషన్ లోన్స్ అయితే ఇస్తున్నాయి. రెండవది వచ్చేసరికి సరైన ఫ్లయింగ్ స్కూల్ కూడా ఎంచుకోవాలి. మీ కెరీర్ నిర్ణయించేది మీరు ఎంచుకున్నటువంటి ఫ్లయింగ్ స్కూలే. ఫీజు తక్కువ అని చెప్పేసి కాకుండా డీజీసీఏ ఆమోదం ఉన్నవి, మంచి ట్రైనర్స్, లేటెస్ట్ ఫ్లైట్స్ ఉన్నవి, అలాంటి వాటిని చూసి అక్కడ మీరు జాయిన్ అవ్వండి. ఇక మంచి ప్లేస్మెంట్ రికార్డు ఉన్న స్కూల్ని మాత్రం ఎతకండి. IGRUA లాంటి ప్రభుత్వ సంస్థల్లో సీట్ వస్తే ఖర్చు తగ్గుతుంది, కానీ అక్కడ కాంపిటీషన్ తీవ్రంగా ఉంటుంది. ఇక క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్స్ అంటే మీరు పైలట్ అవ్వడానికి ఒక బెస్ట్ ఆప్షన్. ఇండిగో, స్పైస్ జెట్ వంటి ఎయిర్లైన్స్ తమకు కావాల్సినటువంటి పైలట్లకి ఎంపిక చేసుకుని వాళ్ళే ట్రైనింగ్ ఇప్పిస్తున్నాయి. ఈ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ తర్వాత ఉద్యోగానికి ఒక కంపల్సరీ మీకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం అయితే ఉంటుంది. దీనికి కూడా ఖర్చు ఎక్కువగానే ఉంది. ఇది జాబ్ సెక్యూరిటీ మాత్రం ఎక్కువ ఉంటుంది. అయితే ఇది ఖచ్చితమైన జాబ్ గ్యారంటీ కాదు, ఒక
కండిషనల్ ఆఫర్ లాంటిది ఈ ట్రైనింగ్ ఇచ్చేసి స్పైస్ సెట్ కానీ ఇండియా కానీ తీసుకునేవి. ఇక ఇంకోటి ఇంకా లాస్ట్ పట్టుదల, నిరంతర అభ్యాసం. ఏవియేషన్ ఫీల్డ్లో ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అప్డేట్ చేసుకోవాలి. ఒకసారి ఫెయిల్ అయినా నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నించి పట్టుదలతో మాత్రం ఉండాలి. ఇది ఫ్రెండ్స్, పైలట్ అవ్వడం అనేది కేవలం ఉద్యోగం కాదు, ఒక బాధ్యత అని గుర్తుపెట్టుకుంటే ఒక లైఫ్ స్టైలు. ఈ జర్నీ కాస్ట్లీ, కష్టమైంది కూడా, కానీ అసాధ్యం కాదు. స్పష్టమైనటువంటి అర్హతలు కానీ, కఠినమైనటువంటి మెడికల్ లైసెన్సులు, భారీ ఖర్చులు, ఉద్యోగం కోసం పోటీ, ఇవన్నీ కూడా ప్రయాణంలో భాగమే అనుకోవాలి. మీ కళ పెద్దదైతే మాత్రం దానికోసం పడే కష్టం అనేది కూడా పెద్దగానే ఉండొచ్చు. కరెక్ట్ ప్లానింగు, ఆర్థిక క్రమశిక్షణ, అన్నిటికీ మించి వదిలిపెట్టని పట్టుదలతో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ కళని నిజం చేసుకోగలుగుతారు. ఆకాశం మీకోసం ఎదురు చూస్తుంది, దాన్ని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈ సమాచారం మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అయితే మీరు పైలట్ ట్రైనింగ్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.